కాబట్టి శంకరుడు పార్వతీదేవితో మాట్లాడుతూ జీవితంలో అనేక కోణాలలో వచ్చేటటువంటి కష్టసుఖాలు, ఏదో రోగాల పరంగా కానీ, లేదు బంధువులు, ఆత్మీయులు, కుటుంబము, సమాజము, వీటి పరంగా కానీ మనిషి పొందేటటువంటి అనేక రకములైనటువంటి సుఖములు, అనేక రకములైనటువంటి కష్టములకు కారణములుగా గత జన్మలలో చేసినటువంటి కర్మలు ఎటువంటివై ఉంటాయి అన్న విషయం గురించి విస్తారంగా పార్వతీదేవితో చెప్పడం జరిగింది. తర్వాత వీరొక అతి గంభీరమైన విషయాన్ని శంకరుడు ప్రస్తావన చేస్తున్నాడు. అతివా కామకృతములైన కర్మంబుల ఫలములు అనుభవింపవలయు వినుమ అకామకృతము చెడుట కలుగు ప్రాయశ్చిత్తమాచరింప సంశయంబు వలదు. ప్రయత్నపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా కోరి అది చెయ్యాలి అని తాను అనుకుని చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తము లేదు. మరి దేనికి ప్రాయశ్చిత్తం ఉన్నది? అకామకృతము చెడుట కలుగు ప్రాయశ్చిత్తం ఆచరింప. అది తనకి తెలియదు, చెయ్యకూడని పని అని తెలియక చేశాడు. లేదు, అది చెయ్యకూడని పని అని తెలిసినా పరాకుగా చేశాడు. పరాకుగా అంటే బుద్ధిపూర్వకంగా చేసింది కాదు, తన ప్రయత్నం లేకుండా జరిగింది. అంటే ఉదాహరణకు ఒక పరమ పవిత్రమైనటువంటి వస్తువు ఉంది, దానికి కాలు తగలకూడదని తెలుసు, కానీ పొరపాటున ఆయన ఏదో ఆదుర్దాలో ఏ పిల్లో ఓ పిల్లవాడో పసివాడు తెలియక ఎక్కడి నుంచో జారి పడిపోతాడేమో అని ఆదుర్దాలో పరిగెత్తికెళ్ళి వాడిని పట్టుకోవడంలో కాలు పరమ పవిత్రమైన దానికి తగిలింది. అయ్యో నా పాదం తగిలిందే అనుకున్నప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. ఏదో చిన్న చిన్న ప్రాయశ్చిత్త కర్మలు ఉంటాయి, అవి చేసుకోవచ్చు. ఎందుకనంటే ఆయనకి అందులో ఏమీ బుద్ధిపూర్వకంగా చేసింది లేదు, పరాకు వల్ల జరిగింది. అటువంటి వాటికి ప్రాయశ్చిత్తం చేత ఆ పాపమును తొలగించుకోవచ్చు. పుణ్యం పోదు, కానీ పాపాన్ని పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడు? బుద్ధిపూర్వకంగా చేసినది కాకపోతే. ప్రాయశ్చిత్త కర్మ చేత పార్వతి మనిషి ఆ కర్మను తొలగించుకోవచ్చు, ఆ ఫలితాన్ని పోగొట్టుకోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే, దేవతలు కానీ, రాక్షసులు కానీ, మునులు కానీ, ఎవరైనా కానీ ఎవరు చేసిన కర్మకి ఫలితాన్ని వారు అనుభవించవలసిందే. ఇక అందులో మాత్రం ఏ విధమైన అనుమానం ఉండదు అన్న విషయం చాలా జాగ్రత్తగా బుద్ధిలో దృఢంగా పదిలపరుచుకోవలసి ఉంటుంది అని పార్వతీదేవికి శంకరుడు చెప్పాడు. అంటే కర్మ సిద్ధాంతం గురించి ఇంకా ఇంతకన్నా తేలిగ్గా సంగ్రహంగా చెప్పడం బహుశా ఎవరికీ సాధ్యం కాదేమో, అంత అందంగా వర్ణించాడు శంకరుడు.